అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో నేను వరలక్ష్మి వ్రతానికి పూజా రూమ్ని ఎలా క్లీన్ చేసుకున్నాను, అలాగే పూజా రూమ్ని క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి చిన్న చిన్న టిప్స్ని పాటించాలి, అలాగే పూజా సామాగ్రిని పూజా రూమ్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా మన పూజా మందిరంలో ఉన్నటువంటి ఇటువంటి తోరణాలు కానీ, అలాగే నెమలి పించాలు కానీ ఇవన్నీ కూడా తీసేసుకోవాలండి. అలాగే ఫోటోలకి వేసినటువంటి చిట్టి గాజుల మాలల్ని ఇవన్నీ కూడా తీసేసుకుని మనం ఒక పక్కన అయితే పెట్టుకోవాలండి. అంటే పూజా రూమ్ లో కాకుండా పక్క రూమ్ లో ఎక్కడైనా పెట్టుకోవాలి. అలాగే పూజా సామాగ్రి కూడా తీసేసుకోవాలి. దేవుడి విగ్రహాలు అవన్నీ కూడా తీసేసానండి. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకునేవే కాబట్టి ఇవన్నీ కూడా తీసేసాను. ఇవన్నీ తీసేసి వీటిని నేను ఎక్కడైతే క్లీన్ చేసుకుంటానో అక్కడైతే పెట్టుకుంటున్నానండి. నేనైతే వీటిని కిచెన్ లోనే క్లీన్ చేస్తాను. ఇప్పుడు ఏదైనా క్లాత్ కానీ లేదు అంటే పూజా పీట పైనే దేవుడు ఫోటోలకు పెట్టుకున్నటువంటి బొట్లన్నీ కూడా ఇలా నీట్ గా అయితే తుడిచేసుకోవాలండి. ఈ బొట్లని మనం తొక్కకూడదండి. అందుకని ఎక్కడ పడితే అక్కడ తొడవకుండా ఈ బొట్లని ఇలా ఏదైనా క్లాత్ పైన కానీ టేబుల్ పైన కానీ పెట్టుకుని ఈ ఫోటోలకున్న బొట్లన్నీ కూడా ఇలా తీసేసుకోవాలండి. ఈ బొట్లు పెట్టినటువంటి పసుపు కుంకుమల్ని నేను ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో అయితే వేసేస్తానండి. ఇప్పుడు ఈ ఫోటోలన్నిటినీ కూడా మనం పూజా మందిరంలో కాకుండా ఎక్కడైనా విడిగా పెట్టుకోవాలండి. ఇలా పూజా మందిరంలో ఉన్న దేవుడి ఫోటోలని విగ్రహాలని అలాగే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తీసేసి నేను పక్కన పెట్టుకున్న తర్వాత మాత్రం దేవుడి గదిలో ఉన్న బూజు దుమ్ము అనేది తీస్తానండి. అంతవరకు అయితే నేను తీయను. ఇప్పుడు దేవుడి గదిలో ఉన్న దుమ్ము ధూళి బూజు అన్ని కూడా తీసేసుకుని ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకుని ఇందులో కొద్దిగా పచ్చకర్పూరం జవ్వాది పౌడర్ కొద్దిగా పసుపు వేసుకుని వీటిని ఒకసారి బాగా కలుపుకుని ఇందులో ఏదైనా ఒక పొడిగా ఉండే క్లాత్ ని డిప్ చేసుకుని ఈ తడి క్లాత్ తో నేను పూజా మందిరంని అలాగే మనకి దేవుడి దగ్గర ఉన్నటువంటి కిటికీని ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటానండి. ఇలా మనం క్లీన్ చేసుకుంటే మనకి దేవుడి గది శుద్ధి అవుతుంది. అలాగే ఇలా మనం జవ్వాది పౌడర్ పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ కూడా వస్తుందండి దేవుడి గది అనేది. ఇంకా పూజా మందిరాన్ని క్లీన్ చేసే నీటిలో పచ్చకర్పూరం వేసి క్లీన్ చేయడం వల్ల మనకి బొద్దింకలు పురుగులు అనేవి రాకుండా ఉంటాయండి. ఇంకా నేను ఇప్పుడు పూజా సామాగ్రి పెట్టుకునే సెల్ఫ్ ను కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. నాకు పసుపు కుంకుమలు అవి కూడా కొద్దిగా ఉన్నాయి అంటే నిండుకున్నాయి. వస్తువులన్నీ కూడా మనం వరలక్ష్మి వ్రతం కదండి, అన్ని కూడా కొత్తవి తెచ్చుకుని మనం పూజ అనేది చేస్తాం కాబట్టి ఈ కొద్దిగా ఉన్నవన్నీ కూడా నేను తులసి కోట దగ్గర అలాగే గడపకు బొట్లు పెట్టడానికని వీటిని వేరొక బౌల్స్ లోకి అయితే తీసుకుంటున్నానండి. ఇంకా నేను ఈ బౌల్స్ లో మనం పూజ చేస్తున్నటువంటి పసుపు కుంకుమలను కూడా తీసేసానండి. అలాగే మనం పూజా మందిరంలో నిండుగా అమ్మవారి దగ్గర పసుపు కుంకుమలు పెట్టుకుంటాం కదండి, వాటిని కూడా మనం గడపలకి తులసి కోట దగ్గర బొట్లు పెట్టుకోవడానికి అయితే ఉపయోగించుకోవచ్చు. అవి కూడా తీసేసి ఈ బౌల్స్ లో అయితే వేసుకుని పెట్టుకుంటున్నానండి. ఇంకా పూజా సామాగ్రిని పెట్టుకుని సెల్ఫ్ లో ఉన్న వస్తువులన్నీ కూడా క్లీన్ చేసుకోవాలని నేను వీటిని అన్నిటినీ కూడా తీసేసి వీటిని అయితే నేను డీప్ క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పూజా సామాగ్రి వేసుకున్న జార్స్ అయితే అస్తమాను డీప్ క్లీన్ చేయనండి. వరలక్ష్మి వ్రతానికి అలాగే మనకి పండుగ వస్తుంది కదండి, పెద్ద పండుగ, అప్పుడు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే ఇలా క్లీన్ చేసుకుంటాను వీటిని. ఇంకా అమావాస్య వెళ్ళిన తర్వాత పూజా మందిరాన్ని క్లీన్ చేసేటప్పుడు మాత్రం పైన క్లీన్ చేస్తానండి. ఇంకా నా దగ్గర ఉన్నటువంటి తామర గింజల్ని చిట్టి గాజుల్ని వీటిని ఎలా క్లీన్ చేసుకుంటాననేది ఇప్పుడు చూపిస్తున్నానండి. ఒక 2 బౌల్స్ లోకి వాటర్ ని తీసుకుని ఒక బౌల్ వాటర్ లో మనం కొద్దిగా పసుపుని అయితే వేసుకోవాలండి. ఈ పసుపులో మనం చిట్టి గాజుల్ని తామర గింజల్ని వీటిని ఒక్కొక్కటి చొప్పున వేసుకుని ఆ తర్వాత నార్మల్ వాటర్ తో మళ్ళీ క్లీన్ చేసుకుని మనం ఏదైనా పొడిగా ఉండే క్లాత్ పైన వీటిని ఆరబెట్టుకుని మనం ఇవి బాగా తడి అంతా కూడా ఆరిన తర్వాత మనం బాక్స్ లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా మనం పూజ చేసినప్పుడల్లా కూడా పసుపు కలిపినటువంటి వాటర్ తో వీటిని శుద్ధి చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఈ మంగళకరమైన వస్తువులను అయితే మనం క్లీన్ చేసుకోవాలండి. నేను దేవుడి విగ్రహాలను అయితే నానబెట్టినటువంటి చింతపండు వాటర్ లో ఒక 2-3 గంటలు వాటిని అలా వదిలేసి క్లీన్ చేసుకుంటానండి. దేవుడి విగ్రహాలను క్లీన్ చేయడానికి పీతాంబరి పౌడర్ ని కానీ సబీనా పౌడర్ ని కానీ ఉపయోగించడం లేదండి. ఇలా మనం చింతపండు గుజ్జుతో నానబెట్టినటువంటి వాటర్ తోటే నేను దేవుడి విగ్రహాలను అయితే క్లీన్ చేసుకుంటున్నాను. దేవుడి విగ్రహాలను ఇలా చింతపండు వాటర్ లో 2-3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ విగ్రహాలని నార్మల్ వాటర్ తో క్లీన్ చేసేసుకుని ఏదైనా పొడి క్లాత్ తో తుడుచుకుని కొద్దిసేపు ఆరబెట్టుకోవాలండి. ఇలా వరలక్ష్మి వ్రతం కోసం పూజా సామాగ్రి స్టోర్ చేసుకునే జార్స్ ని అలాగే దేవుడి విగ్రహాన్ని పూజా మందిరాన్ని ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని షేర్ చేశాను. నెక్స్ట్ వీడియోలో నేను పూజా సామాగ్రిని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది మీకు వీడియో అయితే చేసి పెడతానండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.